సకల జనులకు సకల సంపదలు గల్ల దేశమున దరిద్రం ఎట్లుందో నాయన. ఆ దరిద్రం ఎట్లుందంటే ఈరోజు మిగిలిన బడ్జెట్తో ఏర్పడ్డ తెలంగాణలో ఏ విధంగా అయిందంటే ప్రభుత్వ ఉద్యోగులకు ఈరోజు డిఏలు ఇవ్వలేని పరిస్థితి, పిఆర్సీలు ఇవ్వలేని పరిస్థితి, ఇలా అవుట్ సోర్సింగ్ వాళ్ళకి ఇచ్చిన మాట నిలబెట్టుకోలేని పరిస్థితి, ఈరోజు ఆరోగ్య భద్రత లేని పరిస్థితి. ఈరోజు మరి సంఘాలు ఏమైపోయినాయి? రిటైర్డ్ అయ్యి దాదాపు 25,000 మంది రిటైర్డ్ అయినా అందులో 95 మంది ఇప్పటికి చనిపోయినా ఈరోజు సంఘాలు మాట్లాడాయి, మానవ హక్కులు మాట్లాడాయి. మరి దీని గురించి సంఘాలు ఏమైపోయాయి? టీఎన్జిఓ ఏమైపోయింది? నేను సెక్రటరీ సచివాలయం ముందు నిలబడి మాట్లాడుతున్నా. టీఎన్జిఓ ఏమైపోయింది? టీజీఓ ఏమైపోయింది? ఉద్యోగ సంఘాలు ఏమైపోయినాయి? ఉపాధ్యాయ సంఘాలు ఏమైపోయినాయి? ఈరోజు పోలీసు అసోసియేషన్లు ఏమైపోయినాయి? ఈ సంఘాలన్నీ ఏమైపోయినాయి? గొడ్డుపోయినాయా? మర్చిపోయినాయా? చచ్చిపోయినాయా? ఏమైపోయినాయి? ఎందుకు మాట్లాడతలేవు? ఇంతమంది చచ్చిపోయినా, ఇంతమంది ఈరోజు పడకల పైన ఉన్నా, ఇంతమంది ఈరోజు మానవ హక్కుల అనేది పూర్తిగా దరిదాపుల లేకుండా అయిపోయినా ఎందుకు మాట్లాడతలేరు? దానిపైన నేను 8 నెలలుగా దాదాపు రిటైర్డ్ అయిన ఉద్యోగుల వాళ్ళ బకాయిలు చెల్లించాలని కాగ్ రిపోర్ట్లో 16,842 కోట్ల రూపాయలు ఆనాడు ఇవి దారి మళ్లించి ఫుట్బాల్ ఆడడానికి, నిస్సి ఫుట్బాల్కు, సుందరీ మన్ల పోటీలకు, మరి ఈరోజు ఫ్యూచర్ సిటీ అని, గ్లోబల్ సమిట్లని, ఈరోజు రేడియల్ రోడ్లని, త్రిబులార్ రోడ్లని, ఈరోజు రోడ్ నెంబర్ 12లో మరి బ్రిడ్జ్ అని చెప్పి ఈరోజు ప్రకృతిని సర్వనాశనం చేసుకుంటూ అన్నిటికీ పైసలు ఉంటాయి. కానీ ఈరోజు వీళ్ళకి మాత్రం నన్ను కోసిన రూపాయి ఎల్లది అని అంటారు రేవంత్ రెడ్డి గారు. మీరు గతంలో ఆల్రెడీ అన్ని విన్నారు, చాలాసార్లు నేను మీ దృష్టికి తీసుకొని వచ్చిన, పదే మీరు చూపించి మీ సమయం నేను వృధా చేయదలుచుకోలే. కానీ ఈరోజు నేను సెక్రటరియట్ రానికి ప్రత్యేకమైన కారణం ఏంటంటే ఈరోజు తెలంగాణ ముఖ్య కార్యదర్శి గారికి నేను ఈరోజు పెన్ డౌన్ నోటీస్ ఇవ్వబోతున్నా. పెన్ డౌన్ నోటీస్ దేనికోసం ఇస్తున్నా? ఈరోజు మరో మినీ సకల జనుల సమ్మె జరగాల్సిన అవసరం ఉంది. ఈరోజు 25,400 మంది రిటైర్డ్ ఉద్యోగుల బకాయిలు వెంటనే చెల్లించాలి. ఈరోజు కోర్టులు చెప్పినా ఇస్తలేవు. మానవ హక్కుల కమిషన్ మీకు 8 వారాలలో ఇవ్వాలన్నా కానీ ఈ చెవిటి మూగ ప్రభుత్వం, వినలేని ప్రభుత్వం, మాట్లాడలేని ప్రభుత్వం, చూడలేని ప్రభుత్వం, వాళ్ళ మరణాలు చూడలేకపోతున్నాయి, వాళ్ళ సావులు చూడలేకపోతున్నాయి, వాళ్ళ పడకల పైన ఉంటే అవి కూడా వాళ్ళ అర్థనాదాలు వినలేని ప్రభుత్వానికి ఈరోజు కనిపించేలాగున, వినిపించేలాగున వాళ్ళు మూగపోయిన వాళ్ళ గొంతులు మాట్లాడే విధంగా ఈరోజు సకల జనుల సమ్మె మరొకసారి మేము తెరలేపినాం. జూన్ 12వ తారీఖు నుండి ఏదైతే ఎకడమిక్ ఇయర్ స్టార్ట్ కాబోతుందో ఆ రోజుకెళ్ళే ఈరోజు పెన్ డౌన్ కార్యక్రమానికి మేము సెక్రటరియట్ వేదికగా చేసుకొని ఈరోజు పిలుపునిస్తున్నా. ఇందులో ముఖ్యంగా రిటైర్డ్ అయిన ఉద్యోగులు 25,400 మంది ఈరోజు ప్రభుత్వంలో ఉద్యోగాలు చేస్తున్న వారందరూ కూడా కల్పన తలకాయలు పెట్టి ఈరోజు గదువలు పట్టుకొని మీరు పెన్ డౌన్కు మీరు సహకరించాలని చెప్పి కోరుతున్నా ఉన్నారు. అంతేకాకుండా ఈరోజు నిరుద్యోగులు కూడా ఇందులో పాల్గొనాలని కోరుకుంటున్నా. నిరుద్యోగులు దేనికోసం పాల్గొనాలంటే ఈరోజు 25,400 మంది రిటైర్డ్ అయితే మరి ఆ ఖాళీలు ఎవరు నింపాలి? ఆ ఖాళీలు నింపాలి కదా, మరి డిమాండ్ ఎవరు చేయాలి? నిరుద్యోగులు చేయాలి. మరి ప్రభుత్వం ఈరోజు 44 సంవత్సరాలకు వయో పరిమితి పెంచింది. మరి ఇప్పటిదాకా మీరు ఇచ్చిన నోటీసులు ఎంత? ఆ 44 ఏళ్ళలో దాటిపోయి ఈరోజు 49 ఏళ్ళకి వచ్చిండ్రు. కాబట్టి వయో పరిమితి ఈరోజు 49 ఏళ్ళకు పెంచాలి. ప్రియాంక గాంధీ గారు, శ్రీమతి ప్రియాంక గాంధీ గారు, ఇందిరాగాంధీ గారి మరి మానస పుత్రిక, ఆమె మనవరాలైనటువంటి ప్రియాంక గాంధీ గారు హైదరాబాద్కి వచ్చిండ్రు. చాలా చక్కగా చెప్పింది. నిరుద్యోగులారా మీరు భయపడకండి, మీరు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలుగా మారండి, మీరు ఊరికి తిరగండి, కాంగ్రెస్ పార్టీకి మీరు ఓటు వేపియండి, మీకు ప్రతి నెల 4,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తాం, సంవత్సరం లోపు 2 లక్షల ఖాళీలా నింపుతామని చెప్పారు. మరి ఏమైపోయింది? ఈరోజు 4,000 నిరుద్యోగ భృతి కాదు కదా, ఈరోజు 2.5 సంవత్సరాలు కానీ 4 పైసలు కూడా ఇయ్యాటి వరకు ఇయ్యలే. రాగానే మీ అందరి జీతాలు పెంచుతామన్నారు, అంతేకాకుండా కార్పొరేషన్ చేస్తామని చెప్పిండ్రు. ఈరోజు కార్పొరేషన్ లేదు కదా, ఏం లేదు. 10ల సంఖ్యలో ఈరోజు అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ మరణించిండ్రు. కాబట్టి ఈరోజు అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ కూడా ఈరోజు సకల జనుల సమ్మెలో, మినీ సకల జనుల సమ్మెలో పెన్ డౌన్లో మీరు అందరు పాల్గొనవలసిన అవసరం ఉంది. ఇక ప్రభుత్వ ఉద్యోగులు ఖచ్చితంగా పాల్గొనాలి. ప్రభుత్వ ఉద్యోగులు ఎందుకు పాల్గొనాలంటే ఈరోజు టీజీఓ లీడర్లు, టీఎన్జిఓలు ఒక్కొక్కరు తూకం వేస్తే 100 కిలోల బరువు పెరిగిండ్రు. వాళ్ళ అంగీలతో కూరగాయలు వచ్చేట్టుగా వాళ్ళ అంగీలు ఉంటాయి. వాళ్ళు పెద్ద కార్లలో, పెద్ద ఏసీ కార్లలో బౌన్సర్లు వేసుకుంటే ఈరోజు స్వేరా విహారం చేస్తా ఉన్నారు. ఈరోజు భాగ్యలక్ష్మి హౌసింగ్ సొసైటీ కోసము, వాళ్ళ ఇండ్ల కోసము దాదాపు ఒక్కరు 22 లక్షలు కట్టి దాదాపు 20 సంవత్సరాలు గడిచిన ఇయాటి వరకు వాళ్ళకు ఎక్కడో అడవులలో దీక్షలు చేపిస్తారు, ధర్నా చేస్తారు. ఇయాటి వాళ్ళ ప్లాట్లు ఇయ్యరు. ఎన్నికలు రాగానే పిఆర్సీ అంటారు, మరి సిపిఎస్ ను ఓపీఎస్ గా మారుస్తామని చెప్తారు. ఇయాటి వరకు వాళ్ళకి సిపిఎస్ ఓపీఎస్ గా మారవలేదు.
పైగా ఈరోజు రిటైర్డ్ అయ్యి పెన్షన్ లేని వాళ్ళు చాలా మంది ఊబర్లు ఓలాలు చెప్తారు, అవి నడపలేని వాళ్ళు కూరగాయలు అమ్ముకునే పరిస్థితి ఉన్నది. కాబట్టి ఈరోజు ఉద్యోగులందరూ కూడా మీకు హామీ ఇచ్చినటువంటి పిఆర్సీ కానీ డిఏ కానీ ఇవ్వలేదు. రేపటి దినాన రిటైర్డ్ అయిపోతే మీరు కూడా 25,400 మందిలో మీరు కూడా కలవాల్సి వస్తుంది. కాబట్టి ఈరోజు సెక్రటరీలో ఉన్న ఉద్యోగులు కాంచెలి ఎంపీడీఓలు జిల్లా పరిషత్లో ఉన్నోళ్ళు ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ఈ పెన్ డౌన్ కార్యక్రమం పాల్గొనాలి. మరి ఈరోజు నిరుద్యోగ సంఘాల పరిస్థితి చూసినాం. ఇవన్నీ కూడా ఈరోజు ముక్కలు చెక్కలుగా ఈ ప్రభుత్వం చేసి వాళ్ళని డివైడ్ అండ్ రూల్ పాలసీగా చేసింది. ఈ తెలంగాణలో 40 లక్షల మంది నిరుద్యోగులు ఉంటారు. మరి మన పిలుపుని ఎవరు ఇవ్వాలి? ఈరోజు మనతో ఎవరు పడాలి? ఈరోజు 15 లక్షల ప్రభుత్వ ఉద్యోగులకు కానీ 40 లక్షల మంది నిరుద్యోగులకు కానీ 5 లక్షల మంది అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు కానీ ఈ తెలంగాణ వేదికగా ఈ తెలంగాణ సచివాలయం వేదికగా మీ అందరికి పిలుపునిస్తున్నా. ఎవరి పిరికిలు వాళ్ళే బిగించాలి, ఎవరికి వాళ్ళే పిలుపునిచ్చుకోవాలి. 12వ తారీఖు వెళ్ళి రేపటి దినాన మేమిగా ఉద్యోగులు చేయబోము, పెన్ డౌన్ చేస్తా ఉన్నాము. ఈ రోజు మాకు ఆరోగ్య భద్రత లేదు, మాకు పిఆర్సీలు లేవు, మాకు డిఏలు లేవు, అవుట్సోర్సింగ్ కార్పొరేషన్ లేదు, ఖాళీలు నింపుతలేరు. ఈ రోజు మాతోని మా జీవిత రిటైర్ అయిన ఉద్యోగులకు వాళ్ళ బకాయిలు ఇస్తలేరు. ఈ రోజు పెన్షన్ లేక సిపిఎస్ వాళ్ళు బాధపడుతున్నారు. కాబట్టి మొత్తం కలిసి ఈరోజు 40 లక్షల కుటుంబాలు, ఈరోజు నిరుద్యోగ కుటుంబాలు, ఈరోజు ఉద్యోగ కుటుంబాలు, రిటైర్ అయిన కుటుంబాలు మీరందరూ జూన్ 12వ తారీఖు వెళ్ళి ఈ విద్యా సంవత్సరంకి వెళ్ళి పిరికిలు బిగించి ఈరోజు పెన్ డౌన్ కు మీరు అందరూ కూడా మీరు పాల్గొనవలసిన ఈ సచివాలయం వేదికగా 1200 మంది విద్యార్థి బలిదానాల సాక్షిగా ఈరోజు నేను పిలుపునిస్తున్నా. మీరందరూ కూడా ఈరోజు సమ్మెల పాల్గొనాలి. ఈరోజు మేధావులు కానీ, ఈరోజు ప్రజా సంఘాలు కానీ, ఈరోజు ప్రశ్నించే గొంతుకలు కానీ, ఈరోజు ఉద్యోగ సంఘాలు కానీ ఈ ప్రభుత్వ గడీలలో పాలన గడీలలో బానిసలైపోయి వాళ్ళ చెప్పు చేతల కింద స్వలాభం కోసం స్వలాభాపేక్షతోని ఈరోజు వాళ్ళ మనుగడ కొనసాగిస్తున్నారు. కాబట్టి ఈరోజు ఈ ప్రభుత్వంలో ఎవరికి ఒక పోలీసులు వాళ్ళు మాత్రం ఈరోజు సమ్మెలో పాల్గొనలేరు. ఎందుకంటే వాళ్ళు శాంతి భద్రత కాపాడాల్సిన వాళ్ళు వాళ్ళు తప్ప ఈరోజు తెలంగాణలో ఉన్న ప్రతి ఉద్యోగి, ప్రతి నిరుద్యోగి, ప్రతి అవుట్సోర్సింగ్ ఉద్యోగి, ప్రతి ఆశా వర్కర్లను కూడా ఈరోజు ఇష్టానుసారం వాడుకున్నారు. ఎన్నికల్లో వాళ్ళని కూడా కార్యకర్తల లెక్క వాడుకున్నారు. ఈరోజు మేము గెలవగానే మీ జీతం 19,000 చేస్తాము, 20,000 చేస్తామని చెప్పారు. ఇక్కడికి వస్తే లాఠీలతో కొట్టిపిస్తారు, జైళ్ళల్లో ఏపిస్తారు. కాబట్టి ఆశా వర్కర్లు కూడా ఈ పెన్ డౌన్ కార్యక్రమం మీరు అందరూ పాల్గొనాలి, స్వచ్ఛందంగా పాల్గొనాలి, బేషరతుగా పాల్గొనాలి. ఈ ప్రభుత్వం మొండి వైఖరి వీడేదాకా ఈరోజు మరి పక్కనున్న రాష్ట్రము తమిళనాడు రాష్ట్రంలో మరి ఆ సీఎం విజయ్ అక్కడ ఒక పిలుపునిచ్చిండు. లంచం తీసుకున్న వారికి ఎవరైనా అడిగితే మనం బట్టి అంటే ₹1,00,000 బహుమతి ఇస్తా అని. మరి ఇక్కడ మన తెలంగాణలో మాత్రం లంచం ఇచ్చిన వాడే ముఖ్యమంత్రిగా ఉంటాడు. లంచము 50 లక్షల రూపాయలు ఒక బీఆర్ఎస్ ఎమ్మెల్యేకు లంచం ఇస్తుంటే రెడ్ హ్యాండ్ దొరికిన వాడు తెలంగాణకు ముఖ్యమంత్రి ఉంటాడు. మరి ఆ ₹1,00,000 బహుమతి ఎవరు ప్రకటించాలి? తమిళనాడు ముఖ్యమంత్రి ప్రకటించినట్టుగా ఇక్కడ అవినీతి ప్రభుత్వం, అవినీతి రహిత ప్రభుత్వం చేపట్టబోతున్నామని అక్కడ ముఖ్యమంత్రి చెప్పినట్టు ఇక్కడ అవినీతికి పాల్పడే ముఖ్యమంత్రి ఏ విధంగా చెప్పగలుగుతాడు? కాబట్టి ఇవన్నిటి మీద ఈరోజు తెలంగాణ ప్రజలు, తెలంగాణ ఉద్యోగులు, తెలంగాణ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు, ఆశా వర్కర్లు, ఈరోజు ప్రభుత్వ ఉద్యోగులు, టీచర్లు, ప్రతి ఒక్కరు కూడా రిటైర్ అయిన ఉద్యోగులు అందరూ కూడా ఈరోజు మీ పిడికిలు బిగించి ఎవరికి వారే ఈరోజు పెన్ డౌన్ చేయవలసిందిగా ఈరోజు ప్రభుత్వ ఉద్యోగులందరినీ కూడా మీరు కలుపులో తలకాయ పెట్టి అవుట్సోర్సింగ్ ఉద్యోగులను గద్వాలు పట్టుకొని కాంట్రాక్ట్ ఉద్యోగుల వాళ్ళకు దండం పెట్టి ఈరోజు పెన్ డౌన్ కార్యక్రమంలో పాల్గొనాలని మీరందరూ కోరాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా. త్వరలో జిల్లా పర్యటన చేస్తాం, జిల్లాకు తిరుగుతాం. మరి దీనిపైన ప్రభుత్వ ప్రజలను మొత్తం ఐకమత్యం చేస్తాం. దీన్ని ప్రభుత్వ ఉద్యోగులందరినీ భాగస్వామ్యం చేయడానికి జిల్లా పర్యటన చేస్తామని కూడా ఈ సందర్భంగా సెలవు చేసుకుంటున్నా. జై తెలంగాణ, అమరవీరులకు జోహార్లు.